ఎవ్రీబడి ప్లీజ్ మీ ప్లేసెస్. దయచేసి ప్రెస్ మీట్ మీరు అందరూ దయచేసి పక్కరండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ రెస్పెక్ట్. పక్కరండి అందరూ దయచేసి అందరూ. ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. లేదు పక్కన వెళ్ళండి దయచేసి. పక్కరండి దయచేసి అందరూ పక్కరండి. థ్యాంక్ యూ. దయచేసి పక్క రావాలి బాబు ప్లీజ్. మీరు కూడా దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. Thank you, sir. Thank you so much. Please have your seat, sir. Requesting you to please have your seat. And Nidhi Agarwal is also here. Our Panchami. So Panchami ante just కోటలో యువరాణి అనుకున్నాం కానీ చాలా వెరైటీ ఆఫ్ షేడ్స్ తోటి మన ముందుకు వచ్చిన రోల్ పంచమిగా చాలా బాగా గుర్తుండిపోతుంది. యూ లుక్ రియల్లీ ఆసమ్ యాజ్ యువరాణి పంచమి. సో ఎస్, అండ్ అఫ్ కోర్స్ ఏం రత్నం సార్, హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. నిజంగా మీ నుంచి ఇలాంటి సినిమా, ఇంత భారీ బడ్జెట్ చిత్రాలు చూడాలి అని చెప్పి మేము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత అభిమానులు ఎలా అయితే చూడాలి అని అనుకున్నారో, ఎలాంటి వీరుడిగా చూడాలి అనుకున్నారో, అలాంటి పాత్రలో హరిహర వీర మల్లుగా మనం చూడడం అనేది నిజంగా ఐ ఫీస్ట్ లాగా అనిపించింది. హరిహర వీరమల్లు చిత్రాన్ని నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి అనిపించేది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి కోసం సినిమాని ఒకసారి చూడాలి, సినిమాని చూడడం కోసం సినిమాని ఇంకోసారి చూడాలి అనిపించేంతగా హరిహర వీరమల్లు పాత్రలు, అంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ని ఒక రియలిస్టిక్ హిస్టారిక్ ఇన్సిడెంట్స్ మధ్య పెడితే కూడా ఆ క్యారెక్టర్ అంత రియలిస్టిక్గా అనిపించేట్టుగా కట్టిపడేశారు పవన్ కళ్యాణ్ సార్. మీ కళ్ళల్లో మీరు చూపించిన ఆ ఇమోషన్స్ కానివ్వండి, ఆ వీరత్వం కానివ్వండి, మేము నిజంగా మిమ్మల్ని మాత్రమే చూస్తూ గడిపేశాం సార్. సినిమా చూడడానికి ఇంకొకసారి చూడాలనిపిస్తోంది యాక్చువల్గా. సో ప్రతి సీన్ మాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా. అండ్ వూల్ఫ్తో మీరు మాట్లాడిన సీన్ యాక్చువల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. వూల్ఫ్స్తో చేసిన ఇంటరాక్షన్ కానివ్వండి. అండ్ అఫ్ కోర్స్ చార్మినార్ దగ్గర ఫైట్ గురించి మాట్లాడుకొని ఆడియన్స్ అంటూ లేరు అని చెప్పాలి. అండ్ అంతేకాకుండా చౌకీ థానా, అంటే మన నేలపై మన ధర్మాన్ని పాటించడానికి ఇన్ని ఆంక్షల అనే రక్తం మరుగుతున్న సిట్యువేషన్లో వచ్చినటువంటి ఆ చౌకీ థానాకి సంబంధించిన ఆ ఫైట్ సీక్వెన్స్ అంతా కూడా నిజంగా గూస్ బంప్స్ ఫీలింగ్ని తీసుకొచ్చింది. సో ఇన్ని అమేజింగ్ సీక్వెన్సెస్ తోటి హిస్టారిక్ బ్లాక్ బస్టర్గా ఈరోజు థియేటర్స్లో మన ముందుకు వచ్చిన ఈ హరిహర వీరమల్లు చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ఆహ్వానం పలికేస్తూ, నవీన్ సార్ కూడా ఇక్కడే జాయిన్ అయ్యారు. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ముందుగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రవి గారితో మొదలు పెట్టేద్దాము. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మనందరికీ అందించినటువంటి రవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ నమస్కారం అండి. నిన్న ఈవినింగ్ నుంచి మేము నైజాంలో విమల్ థియేటర్లో చూసామండి హరిహర వీరమల్లు. పవర్ స్టార్ గారి పవర్ ఏంటో నిన్న కళ్ళారా చూసాం. ఫస్ట్ డే ఒక్క షో ఛాన్స్ ఇస్తే 3,36,00,000 షేర్ చేసింది ఒక్క షో కంటే. వీఆర్ రియల్లీ షాక్డ్ అండి ఆ నెంబరు. నిన్న అంతా కొంచెం మబ్బుగా ఉండి కొంచెం కంటెంట్ సైడ్ కొంచెం ఒక గంటన్నర డిలే కూడా ఉంది నిన్న. అబ్బో అసలు 11కి 11:30కి ఎలా ఉంటుందో అనుకుంటే సెన్సేషనల్ ఓపెనింగ్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవాళ కూడా ఎవ్రీ షో వెరీ స్ట్రాంగ్గా ఉంది. జస్ట్ ఫర్ చిన్న మ్యాట్నీలో వాన పట్టడం వల్ల చిన్న ఇది, కానీ మళ్ళీ మా ఈవినింగ్ షోస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మా డిస్ట్రిబ్యూటర్ మా శశి గారు అయితే ఇందాక ఫోన్లో మాట్లాడుతుంటే ఫస్ట్ డే రికార్డ్ నెంబర్ చూస్తామండి, అదే చెప్పండి మీరు ఇక్కడ అంటుంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫర్ ఏ రికార్డ్ నెంబర్ ఆన్ ద ఫస్ట్ డే ఇన్ నైజాం అండి. అలాగే నేను మిగతా అన్ని అందరిని కనుక్కున్నాను. ఆంధ్రాలో కూడా ఎంతో చాలా బాగుందని చెప్పారు. ఈస్ట్ వెస్ట్ కృష్ణ వైజాగ్ ఎవ్రీవేర్ ఇదే యూనిఫామ్గా ఇలాగే కంటిన్యూ అవుద్దని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే కళ్యాణ్ గారు ఆయన స్క్రీన్ మీద చూస్తే ఆ జనాలు హిస్టీరియా కానీ ఇది కానీ మళ్ళీ ఎన్నాళ్ళయిందో చూసి మళ్ళీ నిన్న చూసాము అనిపించింది. నేనైతే ఎస్పెషల్లీ సినిమా చూస్తాం ఒక వంతు అయితే కంపల్సరీ సింగిల్ స్క్రీన్కే వెళ్ళాలి అని చెప్పి పని కట్టుకుని మరి వెళ్ళాం. జస్ట్ వాచ్ కళ్యాణ్ గారి హిస్టీరియా. ఆ ఫ్యాన్స్ కానీ ఇది కానీ చేసే దీనికి ఎక్స్ట్రాడినరీ థ్రిల్ అండి. సార్ మీరు ఇక మీకున్న కమిట్మెంట్ మేము ఆన్లైన్ కానీ మా పాలిటిక్స్లో అంత దీనిలో ఉన్నారు. ఈ సినిమా ఇదైతే కనుక సార్ మీరు 2 ఏళ్ళకు ఒకటైనా ఇలాంటిది చేస్తే మేము అందరం ఎంతో హ్యాపీగా ఉంటాం సార్. సూపర్, ఎక్స్ట్రాడినరీ. అందరు యునానిమస్గా ఓవర్సీస్ కాడి నుంచి అన్ని చోట్ల యునానిమస్ రిపోర్ట్ వచ్చింది.
ఎక్కడన్నా ఒకటి అరా ఎవరన్నా కొంచెం అన్నా సరే కూడా వెరీ వెరీ నెగ్లిజిబుల్. అసలు అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా, అందరికీ నచ్చిన సినిమా. ఎంజాయ్ దిస్ వీకెండ్, go and watch in theatres హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ సార్. విమల్ థియేటర్లో జరిగిన హిస్టీరిక్ సెలబ్రేషన్స్ మేము చూసాము, ఎంజాయ్ చేసాము. అన్ని థియేటర్స్లో కూడా అదే రిపీట్ అవుతోంది. పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ పవర్ ఏంటో నిరూపితం అవుతోంది. సో నవీన్ సార్, మీరు కూడా ఒక్క 2 మాటలు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ హరిహర వీరమల్లు, ఎస్పెషల్లీ రత్నం గారికి ఫర్ దిస్ హ్యూజ్ బ్లాక్ బస్టర్. రాష్ట్రం అంతా ఒకే మాట అండి, రాత్రి నుంచి సినిమా అవ్వగానే అన్ని చోట్ల నుంచి బ్లాక్ బస్టర్ రిపోర్టు. ఇంకా మిగతా అంతా రవి చెప్పింది, నేను చెప్పింది ఆల్మోస్ట్ సేమ్. నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ చూడబోతాను ఫస్ట్ డే, అండ్ రేపు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత భారీ చిత్రాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని అంతే అద్భుతంగా హ్యాండిల్ చేసి ఎగ్జిక్యూట్ చేసినటువంటి మా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి ప్రెస్ మీడియాతోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా ఒక 2-3 ఇంట్రో ఉంటుంది. సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాజం, వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎగ్జైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కాల్స్ అని మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది సడన్గా ఫినిష్ చేశారు సినిమాని, ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎగ్జైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించిన చాలా సంతోషం, గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటి కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అనే రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో వీరమల్లు ఏం చేస్తున్నాడు, వీరమల్లు ఎక్కడికి వెళ్తున్నాడు, వీరమల్లు ఏం థింక్ చేస్తా, ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్లో ఆ సపోర్ట్కి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 18 minutes ఫైట్. దాంట్లో డైలాగ్, 1 డైలాగ్ 2 డైలాగ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఒక 10 minutes, ఒక 30 minutes ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్ అండి, చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 minutes ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 days పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. ఒక ఈ బిట్టు ఇలాగ, ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాం, దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్, మంచి సాంగ్ సలసల మరిగే సాంగ్ వేసాం పేతాస్. ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ జర్నీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్. అంటే చాలా పెద్ద డ్యూరేషన్, ఆల్మోస్ట్ ఒక 2 years 3 years డ్యూరేషన్ పనిచేసాం, ఆల్మోస్ట్ 5 years సినిమా. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్, థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ యూనిట్. 5 years పేషెన్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్, మీరు 5 years ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను, ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలని. అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ పైకి రండి, ఒక్క సెకండ్ పైకి రండి ప్లీజ్. ఆల్మోస్ట్ నాతో పాటు వీళ్ళు 3 months 4 months అసలు నిద్ర లేకుండా లాస్ట్ 20 days ఎవరు నిద్రపోవాలి, ఆల్మోస్ట్ ఒక 10-15 days రండి సార్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు ప్లీజ్ వెల్కమ్. నేను చాలా స్ట్రిక్ట్ అండి డైరెక్షన్లో, ప్రతి ఒక్కరు తిడతాను కోపం వస్తే. అండ్ నా తిట్లు భరిస్తూ నేను నిద్రపోను నాతో పాటు పనిచేశారు అందరూ. మొత్తం డిపార్ట్మెంట్ పైకి రండి, ఇంకా 2 మిస్సింగ్, పైకి రండి. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక ఇది. దే ఆల్ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వీళ్ళ కష్టం ఎంతో ఉంటుంది బిహైండ్ ద సీన్స్. వావ్, అబ్సల్యూట్లీ వెల్ డిజర్వింగ్ మూమెంట్ దిస్ ఇస్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ పిక్చర్లో మా నాన్నగారు రత్నం గారి గురించి చెప్పాలి, రత్న సార్ గురించి చెప్పాలి. నేను ఫస్ట్ నాన్నగారు చేసిన 3 సినిమాలు యావరేజ్ సినిమా, పెద్దగా ఆడలేదు.
అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా మీద కాదు, సినిమా అంటే ఒక టెన్షన్ అయిన పని అని. ఎప్పుడు ఇంటికి వచ్చినా సినిమా తీయొద్దు, మీరు సినిమా ప్రొఫెషన్ వదిలేసి వేరే సినిమా తీస్తా అనేవాడిని. అప్పుడు కర్తవ్యం ఒక సినిమా చేసి ఛాలెంజ్ చేశారు, ఈ సినిమా హిట్ కొడతానన్నారు. ఫస్ట్ టైం కర్తవ్యం హిట్ కొట్టినప్పుడు ఆయన ఫేస్లో ఒక బ్రైట్నెస్ వచ్చింది, అది ఫస్ట్ హిట్ ఆయనకి. ఆ ఫస్ట్ హిట్లో ఆయన ఫేస్లో వచ్చిన సంతోషం, బ్రైట్నెస్, దాని తర్వాత చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఆ ఫేస్, ఆ స్మైల్, హ్యాపీనెస్ ఇంకా ఏ సినిమాలో చూడాల. ఏదైనా సినిమా హిట్ అయితే హిట్ అని కామ్గా ఉండేవాళ్ళు, అంత ఎక్సైట్మెంట్, అంత హ్యాపీనెస్ చూడాల. నిన్న నైట్ ఈ సినిమా ఫస్ట్ షో పడిన తర్వాత అంత హ్యాపీనెస్ నాన్నగారి ఫేస్లో చూశాను. అది యూట్యూబ్లో చూశాను, వేరే ఎక్కడ చూశారు, నేను మళ్ళీ ప్లే చేసి చూశాను. అంత హ్యాపీనెస్, మళ్ళీ ఇది ఒక ఫస్ట్ సినిమా అనుకొని అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఇది ఎంత డ్రీమ్గా ఆయన మనసులో తెలుసు, ఇది ఎంత డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయనకని. సో అలాగే ఈ పిక్చర్కి నేను ఇంత దూరం చేయగలిగానంటే నాకు సపోర్ట్గా కోర్స్ లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక విమెన్ ఉంటారని నా వైఫ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను సినిమా కమిట్ అయ్యే టైంలో తను 3 months కన్సీవ్ అయ్యి ఉండింది. కరెక్ట్గా తను చెన్నైలో ఉండిపోయింది, నేను హైదరాబాద్లో ఉండిపోయాను. సో నేను ఇద్దరు మీట్ అయ్యే పరిస్థితి, బికాస్ తను ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నేనే వెళ్ళి చూసి రావాలి. ఆల్మోస్ట్ 10 months ప్రెగ్నెన్సీలో నేను ఒక 3 times 4 times వెళ్ళి ఉంటాను, ఓన్లీ డెలివరీకి వెళ్ళి ఉంటాను, మళ్ళీ వచ్చేసాను. సో ఈ 10 months నన్ను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడుతూ పర్వాలేదు. ఈ పిక్చర్ ఇట్టు కొట్టిన అంటే అని చెప్పి సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ ఐశ్వర్య. అలాగే మా మదర్ పేరు చెప్పాలనుకుంటున్న పద్మజ గారు, సినిమా 2 times పోస్ట్పోన్ అయింది, అందరూ పిలిచి వార్నింగ్ ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ కొట్టుకొని ఇంటికి రాకొద్దని. సో ఇప్పుడు ధైర్యంగా నేను ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్, ఇంత పెద్ద ఆపర్చునిటీ, లైఫ్ చేంజింగ్ మూమెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, పవన్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇంత భారీ చిత్రానికి ఎన్నో ప్రయాసాలతో పాటు డెఫినెట్గా చాలా కాంప్రమైజెస్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతికృష్ణ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ అందించినందుకు. అండ్ అఫ్ కోర్స్ మనల్ని ఖుషి చేసే ఎన్నో రత్నాలు లాంటి చిత్రాల్ని మనకు అందించిన ఏం రత్నం గారి మాటలు ఇప్పుడు విందాము. రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇంత 2-3 సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి, ఈ సినిమా మీరు చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్స్ చెప్పారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా. ఈ సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. రామాయణంలో రావణాసురుడు శివభక్తుడు. అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు, తను శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు. సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని మతాన్ని, అతని అల్లాని అంత డివోషన్గా ఉంటాడు, టోపీలు కుట్టుకుంటాడు, ఏదో ఇదిగా ఉంటాడు. కానీ ప్రపంచం అంతా మేమవ్వాలి, ప్రపంచం అంతా మాది అవ్వాలని ఒక క్యారెక్టర్. అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడి కథే ఈ వీరమల్లు. కళ్యాణ్ గారు ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నిజంగా ఇందులో అసలు చూస్తున్న సింహంలాగా, ఒక యోధుడిలాగా పోరాడే అసలు అంత ఎవరైతే నాకు, ఎందుకంటే ఒక కుర్రాడు పొద్దున్న ఫోన్ చేశాడు విజయనగరం నుంచి, సార్ 40 మంది వెళ్ళి సినిమా చూసాం సార్, అసలు ఏంటి సార్ ఇది సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని, ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం, ప్రతి సీన్ క్లాప్ కొట్టాం, ప్రతి సీన్ అసలు ఇది చేశారు. ఇవాళ మా మదర్ని తీసుకొని సినిమాకి వెళ్తున్నా, మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు. సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు, అతను చెప్పిన దాన్ని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు, పిల్లలు అందరూ చూస్తున్నారు ఈ సినిమాని. సో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని రోజుకి, ఎందుకంటే కొంతమంది యాంటీ వాళ్ళు ఉన్నారు, ఏదో అదే చూస్తున్న యాంటీ ప్రచారం చేస్తున్నారు, అవన్నీ ఎవరు లెక్క చేయరు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కళ్యాణ్ గారి ఇమేజ్, కళ్యాణ్ గారి అసలు ఈ సినిమాలో అసలు ఎంత కష్టపడి యాక్ట్ చేశారు, ఎంత యాక్టింగ్ అంటే ఇందులో ఎంత ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, అందులో ప్రీ క్లైమాక్స్లో ఇంకెవరూ చేయలేరు, 2 చేతులతో విహారం చేశారు. ఈ సినిమా చూస్తే అంత అందరూ ఎంజాయ్ చేస్తారు. సో పాత్రికేయులందరికీ మీ అందరూ సపోర్ట్ కావాలి, ఇంకా దీన్ని బాగున్నదాన్ని ఇంకా ఎక్కడో తీసుకెళ్ళాలి. సో మీ అందరూ హెల్ప్ కావాలి, ఎందుకంటే అందరూ మనవాళ్ళే.
అందరం సినిమాలో ఉన్నాం. సో సినిమా సక్సెస్ అవ్వడం కష్టం. సినిమాని అంత కష్టపడి చేశాం కాబట్టి మీ అందరం సహకారం కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ సినిమా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు చూడాల్సిన సినిమా, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ చూడాల్సిన సినిమా. ఎందుకంటే మనం ఈరోజు ఇంత ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నాం, మనకి ఏది కావాలంటే అది ఫాలో అవుతున్నాం, ఏది చేయాలనిపిస్తే అది చేస్తున్నాం. కానీ అప్పట్లో ఎంత అరాచకాలు జరిగాయి, ఎంత రెస్ట్రిక్షన్స్ ఉండున్నాయి, వాటన్నిటిని ఫేస్ చేసిన వీరులు ఎంతమంది ఉన్నారు అని తెలియాలి అంటే డెఫినెట్గా ఇలాంటి చిత్రాలని థియేటర్స్కి వెళ్ళి చూసి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ అటువంటి చిత్రాన్ని అందించిన టీం మొత్తానికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మా పంచమి ఇక్కడే ఉంది. సో పంచమి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని డిఫరెంట్ వేరియేషన్స్లో మన ముందుకి తీసుకొచ్చారు క్యారెక్టర్ని. చాలా చాలా డెడికేటెడ్గా ఏ ముహూర్తాన పంచమి అని పెట్టారు కానీ పంచవర్షాలు ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు. సో ఎస్, రిక్వెస్టింగ్ నిధి టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే బికాజ్ హరిహర వీరమల్లు రిలీజ్ అయింది అండ్ చాలా ఒక పాజిటివిటీ ఉంది. దెర్ ఇస్ అ వర్డ్ పవనిజం. And today I saw the effect of that word because the number of messages that I got, the kind of euphoria that I've been seeing online and in audience reviews and everything, I know it's all because and for one person, that is Pawan Kalyan sir. So thank you so much for giving me a small part of it. And yeah, I think this project is a very special project because if anyone remembers, the first teaser came in 2021. That was the time when the first teaser of Harihara Veeramallu came, and this is 2025. So I think the film has survived. It shows the perseverance of Ratnam sir, Jyoti sir, everybody involved in the project, and I really feel like this is above any hype that can be created. So I've always believed in this project, and thank you so much today for teaching me a very big lesson in life that if you really work hard and if you have good intentions and a clean heart, definitely you will win. So thank you to everyone. Thank you so much, Nidhi, and hearty congratulations for the well-deserved success. And సార్ మాట్లాడే ముందు ఐ థింక్ సార్ విత్ యువర్ పర్మిషన్ ఒక్కసారి గ్రూప్ ఫోటో ఫర్ ద మీడియా ఇచ్చేద్దాం సార్. రిక్వెస్టింగ్ ఆల్ ద జెంటిల్మెన్ అండ్ అఫ్ కోర్స్ అవర్ బ్యూటిఫుల్ నిధి టు ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, సో జనమే తన ఊపిరిగా, శత్రువుల గుండెల్లో ఆంధీగా, ధర్మాన్ని రక్షించే వీరుడిగా, హరిహర వీర మల్లుగా మనందరికీ చాలా కాలం తర్వాత మనందరికీ గుర్తుండిపోయేటువంటి వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ రోల్ తోటి మనల్ని అలరిస్తున్నటువంటి మన పవర్ స్టార్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, రిక్వెస్టింగ్ పవన్ కళ్యాణ్ సార్ టు స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ వీరమల్లు చెప్పేది వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? సో ఎస్, రిక్వెస్టింగ్ సార్ టు ప్లీజ్ స్పీక్. క్షమించాలి, నేను పోడియం లేకపోతే మాట్లాడే పరిస్థితిలోకి వచ్చేసాను. అందరికీ పాత్రికేయ ముఖ్య మీడియా ఫ్రెండ్స్, పాత్రికేయ సోదరులందరికీ, each and every eminent senior journalist, for all of you, my heartfelt apologies for getting delayed. క్షమించాలి, కొంచెం గంటన్నర 2 గంటలు ఆలస్యమైంది. ఈరోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో అప్ రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఏ మీటింగ్ అంటుందండి, థ్యాంక్స్ మీటింగ్, సక్సెస్ మీట్. ఓకే, కొంచెం పక్క సరిపోతుంది, కొంచెం పక్క సరిపోతుంది, చాలు. ఏం లేదు అంటే థ్యాంక్ యూ. అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు, ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ. నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు
పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను, ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే అంటే నాకు ఎందుకు అనిపించిందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి ఇన్నాళ్ళకి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా. నా జీవితంలో ఐ థింక్ నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 yearsలో. అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాడంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నన్ను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలాగనేది నాకు నిజంగా తెలియదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కాకపోతే ఒకటేమనిపించిందంటే ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో. నాకు ప్రత్యేకించి క్రిష్ గారు కానీ మన ఏఎం రత్న గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలం. ఎందుకంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్, నాకు బేసిక్ అంటే ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే దే కేమ్ అవుట్ విత్ గుడ్ కాన్సెప్ట్. కొంత గుడ్ ఆర్ట్ డైరెక్ట్ని తీసుకున్నారు, మన తోట తరుణి గారిని ఇనిషియేట్ చేశారు. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయి అనేది దే మైట్ బీ సమ్ గ్లిచెస్, ఐ డోంట్ యాజ్ అంటే వింటా ఉంటే నాకు అనిపించింది గ్లిచెస్ ఉండొచ్చు, మేము దిట్ విల్ బి కరెక్టెడ్, దట్స్ నాట్ అన్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ టు ఏ స్టోరీ. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏవి ఎలా ఉన్నాయని కంటే కూడా వాట్ డు వీ క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొఘల్కి సంబంధించింది. మన చిన్నప్పటి నుంచి స్కూల్స్లో చదువుకుంటున్నప్పుడు ఆల్వేస్ వీ హియర్ అబౌట్ హౌ అక్బర్ ఈస్ గ్రేట్, హౌ షాజహాన్ ఈస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ what an artistic personality, what an artistic emperor, what an aesthetic sensibilities on emperor. When it comes to Aurangzeb, what a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to earn his own bread by stitching topis and also something like making some dharmic granths. ఎప్పుడు మాట్లాడారు కానీ బట్ ద డార్కర్ సైడ్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడో నేను చిన్నప్పుడు స్కూల్లో మన సోషల్ టెక్స్ట్ బుక్లు చదువుకున్నప్పుడు జిజియా గురించి ఒక చిన్న సింపుల్ లైన్ యూస్ టు బి దేర్, దట్స్ ఇట్. హీ లెవిడ్ జిజియా ఆన్ హిందూస్ అని. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది గుర్తొచ్చింది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్, మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది. హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటాం అంటే లేదా విల్ బి హిందూ లైక్ బొట్టు పెట్టుకుని ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు, అంతే. దట్స్ ద సీక్వెన్స్. So once the producer and Krish garu have decided, and Jyoti Krishna garu have decided it should be 2 parts. అంటే లెంత్ 4.5 hours వచ్చేసింది కాబట్టి మనం ఫస్ట్ మన దీన్ని 2-2.5 గంటలకు చేయాలనుకున్నప్పుడు అప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే ఇది ఏమంటుందండి, చౌకీటానా. ఈ చౌకీటానా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి దాన్ని నాకు చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే వీ కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం, కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ.
We are not questioning about the Akbar's greatness. We are not questioning the Shah Jahan's aesthetic values. We are not questioning the Aurangzeb's commitment to his religion. There's nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. ఐ డోంట్ నో వై కన్వీనియంట్లీ అవర్ హిస్టారియన్స్ కన్వీనియంట్లీ దే మేడ్ ఇట్ ఇన్ సచ్ వే ఓన్లీ ఇట్ కన్ఫైన్ టు ఓన్లీ మొఘల్ ఎంప్రెస్. తిప్పి కొడితే మొఘల్స్ రూల్ ఓన్లీ ఫర్ 200+ years, వెరాస్ చాళుక్యాస్, వెరాస్ పల్లవాస్, ఇక మన ఇన్ కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యం హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కానీ ఎందుకు అది వారి హిస్టరీ, మన హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూశారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ వెన్ కంపేర్డ్ టు ముఘల్స్. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మై మైండ్ ఇట్ యూస్ టు బి దేర్. సో వెన్ యూ కుడ్ కన్వే ద గ్రేట్నెస్ ఆఫ్ అన్ అక్బర్, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about jizya? It's always interesting. And being a Hindu land, ఇది నేను హిందూగా ఉండాలి, నువ్వు జిజియా నువ్వు పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ని ఎవరు దాన్ని ముట్టుకోలేదు, భయపడ్డారేమో, లేదా సెన్సిటివ్గా ఫీల్ అయ్యారేమో. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ వాక్. సో నాకు అనిపించింది దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామంటే చాలా సందర్భాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తాయా మనకి. ఎందుకంటే ఇప్పుడు ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళంతా ఇంకా సెన్సిటివ్గా ఉంటారు ఏంటో మరి. ఔరంగజేబ్ చచ్చిపోయి చాలా రోజులైంది, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇది నాకేమనిపించింది, లెట్ మీ ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషలీ when it comes to jizya. రాజ్యాలను కొలగొట్టింది ఉంది, రాజుల్ని చంపింది ఉంది, కానీ బట్ ఒక సగటు మనిషి, కామన్ మ్యాన్ ఇన్ ద ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్, హీ హ్యాస్ టు పే జిజియా. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్ యాజ్ మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది కదా, దట్స్ హౌ వి ఎక్స్పాండెడ్. ఆ ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే ఎప్పుడు రెవల్యూషనరీస్ ఆ రెబిలియన్ ఎలా ఉంటుందంటే స్పాంటేనియస్గా ఉంటాయి, వెరీ స్పాంటేనియస్గా స్పార్క్ అవుతాయి. సో ఫర్ మీ నాకు ఈ ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి. 18 minutes ప్రీ క్లైమాక్స్ ఆ పార్ట్ అంతా. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, technical aspects of cinema. The third is my experience in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax had been appreciated quite well. Andaru nachi adokati repeated అది నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఎందుకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఒకసారి ఇది ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. మొఘల్ చేసిన దారుణాలందరినీ, ఔరంగజేబ్ చేసిన దారుణాలందరినీ అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, వాళ్ళ దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యాడ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యాడ్ వర్క్ టువర్డ్స్ ఇట్. అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దానికి కంప్లీట్గా చేయగలిగాం. అదొకటి. మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి నేను ఎప్పుడు టెక్నికల్గా నేను యాక్చువల్గా ఐఎమ్ క్వైట్ రిలక్టెంట్ హీరో, కీప్ ఆన్ సేయింగ్ దిస్ వర్డ్. I'm least connected to, I like stories, I like to watch cinema, I'm an avid film watcher. బాగా చదువుతాను, నవల్స్ చదువుతాను, కానీ ఎప్పుడు నేను హీరోగా ఎప్పుడు ఊహించుకోలేదు. బట్ కాలం, డెస్టినీ నన్ను ఇలా తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, నో మ్యాటర్ వాట్ యూ డూ, మీరు ఏమి చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, the cultural integration of Bharat. I'm deeply committed to that part. Alanjepi, it is not about Hindus, it is not about Muslims, it's not about that. Meer choose the climax anta, it is good versus bad, good versus evil. Oka tyrannical king meeda tiragabadinde untundi. Antegani it is not about stoking the tensions, it's not about stoking the fear.
ఆ ఆస్పెక్ట్ ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళదలుచుకోవాలి. మీరు చూస్తే ఈ సినిమాలో హీరో పక్కన ఎస్పెషల్లీ వన్ పర్టికులర్ క్యారెక్టర్ ఐ హ్యాడ్ కన్సీవ్డ్ డ్యూరింగ్ ఫర్ ద క్లైమాక్స్ వాజ్ వెన్ వీఆర్ రీడూయింగ్ ద re-examining the screenplay. One is I wanted someone from and parent we have Jesud Gari. Huh? The tall guy. No, what's his name? Jesud Gari abbai Neha Kapoor acted as a man from frontier India. It's a Baluchistan nunchi. సో అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని, ఎందుకంటే నాకు దట్ పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాట్ కెల్ మీ ఇన్క్లూడెడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇన్క్లూడెడ్ దట్ పార్ట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ని థాట్లో పెట్టి, ఎందుకంటే సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది కదా, దానికోసం నేను డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో ఉంటే, బట్ లేటర్ ఇట్ బికేమ్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేకపోయి ఈ పార్ట్ 1లో. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25 to 30% చేసాం. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. అది తొందరగా కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేద్దాం అంటే నేను కంప్లీట్గా పొలిటికల్ ప్రాసెస్లో ఉండి నేను సినిమా రిలీజ్లు ఇవన్నీ నాకు నిజంగా తెలియదు, నేను పట్టించుకోవడం మానేశాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ, రవి గారు కానీ, అలాగే విశ్వప్రసాద్ గారు కానీ, ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి వచ్చి సహకరించినందుకు ఈ రిలీజ్కి మనస్ఫూర్తిగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే వారు లేకపోయిన ఉంటే ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టమయ్యేది. ఇన్స్టెడ్ ఆఫ్ నా బ్యాక్గ్రౌండ్ ఉండి నేను డిప్యూటీ సీఎంగా ఉండి, కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ. బట్ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియర్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఫర్ ఆల్ ద హూవర్ ఈస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్ ఎవరికైతే ఇవాళ వాళ్ళందరికీ కూడా పేరున సహకరించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ఎ థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వెల్ పబ్లిక్ రిసీవ్. ఏది చెప్తా ఉన్నాను, కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే, ఐ సెడ్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటానంటే, చాలాసార్లు నీ సినిమాలు ఆడనివ్వు, నేను రానివ్వు అంటే, ఎక్కడో నెల్లూరులో ఉండి చిన్న వీధుల్లో పెరిగినోడిని, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమాని ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు. నా గురించి నాకు తెలియదు, కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. ఎవడో ఒక హీరో ఒక సినిమా తీస్తే ఆ సినిమాని మిమ్మల్ని భయపెట్టేంత స్థాయిలో ఉందా? నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ ఇదేమన్నా, ఇదేమన్నా క్విట్ ఇండియా మూమెంట్ లాగా బాయ్కా అంటే ఏం చేస్తారు, చేసుకోండి అన్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమీ తేడా పడుతుంది? నథింగ్. ఇవన్నీ చూడకుండా జీవితంలోకి వస్తామా? ఇవన్నీ ఇంతకుమించి మేము చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తామా జీవితంలో? అందుకని ఇలాంటి తాటాకి చప్పుళ్ళకి మీ పదే బెదరు, ముఖ్యంగా నా అభిమానులకి మీకు చెప్తున్నా, ఈ మాధ్యమాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా, ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాల ద్వారా ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నానంటే మీరు ఇచ్చిన బలమే. నేను ఎంత ఎదిగానో నాకు తెలియదు, నేను ఏం చేశానో నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడమే తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే నేను డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే, నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది, మోర్ దెన్ సక్సెస్. అందుకే నాకు ఇప్పుడు డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చొని నా కొడుకు కూడా చాలా డిప్రెషన్గా ఉంటే వాడికి ఏం చెప్తాను, రోజు అన్నం మానేరంట. ఎందుకంటే డిప్రెషన్ ఈజ్ ఆల్ క్రియేటెడ్. అలాగే ఇప్పుడు సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే, సార్ మన సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే, అదే నెగిటివ్గా మాట్లాడుతున్నట్టే మనం బలంగా ఉన్నామని అర్థం. మనం బలంగా ఉండబట్టే మన మీద నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబ్ని మాట్లాడగానే చాలామందికి బాధలు కోపాలు వచ్చింది, రానివ్వండి అండి. సో మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ గాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని నేను కన్వీనియంట్గా కూర్చొని ఔరంగజేబ్ ది గ్రేట్, మొఘల్స్ ది గ్రేట్ అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లెవిడ్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఈస్ గ్రేట్ ఆర్ నాట్.
ఇలాంటివన్నీ నాకు ఐ ఫెల్ట్ సినిమా ఈజ్, అందుకే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ ఏదో చెప్తా ఉన్నారు నిన్న, ఫ్యూ థౌజండ్స్, నాకు పెద్ద కౌంట్ తెలియదు కానీ దాదాపు 30 crores, అరౌండ్ 30 crores ఇట్ కలెక్టెడ్ ఎస్టర్డే అని చెప్తాను. ఓన్లీ యూ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ దిస్? యూ హ్యావ్ ఫర్గాటన్ యాక్టింగ్? యాక్టర్స్ పని అంటే యాక్ట్ చేయడం కదా, కూర్చోమే కలెక్షన్ గురించి మాట్లాడుకుంటాం. నేను ఇప్పుడు దాకా అనుకోవాలా అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. ఆ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఆ బాధ. వీఆర్ ఏబుల్ టు అండూ దట్ పెయిన్, వీఆర్ ఏబుల్ టు అడ్రస్ దట్ పెయిన్. చిన్నప్పుడు ఎప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూగా ఉండి ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవడు మాట్లాడేంటి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా ఆనందం. ఇది నాలాగా చాలామందికి చాలా క్వైట్ పెయిన్ఫుల్గా ఉండాలి, అందరికీ నేను అడ్రస్ చేయగలిగాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు, లేదంటే అందరూ రికార్డుల దగ్గర ఆగిపోతారు. నేను ఎప్పుడు అక్కడ ఆగలా. వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ భలే చేశాడు అనుకోలేదు. బ్రూస్లీగా మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ గురించి చదివాను. అలాగే ఒక పొద్దున కూడా ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు. అంటే వాట్ అ ఫిలిం డస్ టు పీపుల్. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్, దే థింక్ దే ఆర్ క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఆర్ ఫార్ అహెడ్ ఆఫ్ వెస్ట్. అంటే మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో, వెన్ ఐ వాజ్ ఇన్ అరౌండ్ మేబీ 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటిక్ సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలదంటానికి. అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఈజ్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target without a doubt. The most brilliant man. Technical aspects, always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we'll, whatever the corrections, whatever the suggestions we have received, make sure it won't be seen in Harihara Veeramallu in part 2. Definitely we'll take forward. దీనికి ఫస్ట్ థింగ్ లెట్ మీ టెల్ యూ, అంటే ఇది ఎందుకు నా అభిమానులు ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకించి, మీరు అంత సున్నితంగా ఉండకండి. మీరు అంత సున్నితంగా అయిపోతారండి, అందరు కూర్చొని ఇట్లా పళ్ళు కొరికేసుకుని వీళ్ళు మాట్లాడేస్తున్నారండి. ఈజీగా ఉండండి, తేలిగ్గా ఉండండి. నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ, మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి. అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి. ఎట్లా దాడి చేయాలి అలా చేయండి. నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వలేయండి. This is not about Pawan Kalyan. This is not about Mr. A.M. Ratnam. This is not about Jyoti Krishna. This is not about for anybody to us. It's not about for us. It is about our civilization. It's about Bharatiyata. ఇవన్నీ వస్తాయి వెళ్తుంటాయి, కానీ మన హిస్టరీ బుక్స్లో, మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహానుభావులు, వాళ్ళు ఏం మహానుభావులు కదా, మంచి వాళ్ళు చెత్త పని కూడా చేశారు వాళ్ళు. అది చెప్పినందుకు అండ్ ఫర్ ఎవర్ దెర్ ఇస్ అ విజువల్ రిఫరెన్స్ ఫర్ వాట్ ఔరంగజేబ్ హ్యాడ్ డన్. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలాగే ఈ సినిమా మోర్ దెన్ కోహినూర్, ద మేజర్ డైలాగ్ ఇస్ మోర్ దెన్ ద కోహినూర్, ద వాల్యూస్ ఆఫ్ దిస్ కంట్రీ, ద వేదిక్ నాలెడ్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, ద పీపుల్ హూ పొజెస్ దట్ వేదిక్ నాలెడ్జ్.
the people who possess the astrological capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. That's what this film conveys. కోహినూర్ ఉంటుంది, పగిలిపోతుంది, కోహినూర్ పడిపోతుంది. కానీ మనిషి తాలూకు నాలెడ్జ్ పోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది. సో ఈ దేశంలో వేదాలని కోహినూర్ లాగా మనుషులు దాన్ని భద్రపరచలా, హార్డ్ డిస్క్లో పెట్టలా, మనకి లోపల మనసులో పెట్టుకున్నారు. అది వాక్కు ద్వారానే ఇచ్చారు అందరికీ. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్. ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వీ హ్యావ్ సక్సీడెడ్ ఇన్ అడ్రసింగ్ దట్ పార్ట్, ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్. ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే. థ్యాంక్ యూ. అలాగే ముఖ్యంగా నా లైఫ్లో ఎప్పుడు నేను ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు. ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాదర్డ్ అబౌట్ మనీ. ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా ఈ సినిమాతో సహా. బట్ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక రీజనల్ సినిమాని పాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టున్న చాలా బాధ్యత అనిపించింది. ఆయన నలిగారు, కష్టపడ్డారు, ఇబ్బంది పడ్డారు. సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్, డబ్బులు వస్తాయి పోతాయి, పెద్ద ఇష్యూ కాదు. కానీ మనుషుల్ని, డబ్బులు వస్తాయి పోతాయి కానీ మనుషుల్ని, మమతల్ని కోల్పోతే తిరిగి రాం. అది నా విలువ బాగా తెలుసు నాకు. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టెడ్ ఇన్ అది మీరే చేశారు కదా, చాలా చాలా బాగా చేశారు. బాగా ఇబ్బంది పెట్టా, జుట్టు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను, దుర్మార్గుడు. అదా యా యా ప్లీజ్ కమ్ హియర్, విల్ టేక్ ఎ ఫోటో. ప్లీజ్ కమ్ ఆన్, Please come on to the stage. కమ్. Revita garu, please welcome. ఈ కన్ఫ్యూజన్ అటు వెళ్ళిపోయింది. అలా కాదు అంటే అంటే నాకు జేజేలు ఇక్కడ బయటికి కొడుకున్నాను. న్యూకియా గారికి ప్రత్యేకంగా, న్యూకియా ప్లీజ్ సిట్ యువర్ ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్, ప్లీజ్ సిట్. నిధి గారు, షీఈ్ నివిక, షీ యాక్టెడ్ ఇన్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్. నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కూడా ఇలాగ బిగించుకొని ఇట్లాగా ఉంటారు, నాకు అంత ఊపి లేదు. అలాగే ఏదన్నా ఫిలిం బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లాగా సీరియస్, నాకు రెండు చేయలేను నేను. అలాగే నేను ఓడిపోయినప్పుడు 2019లో అందరూ నా గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు వీడు ఎలా ఉంటాడో చూద్దామని, అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది. నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్, ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం, ఓడిపోయాం, నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే. ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ. ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్. ఎసెట్ ఒక అడుగు ముందుకేస్తున్నావా లేదా అనేది. అలా అడుగు ముందుకేసుకుంటూ వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని. నాకు అట్లా అనిపించదు. అరే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం, బంధాలను సీరియస్గా తీసుకుందాం, మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం. అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎస్పెషల్లీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, మీడియా హౌసెస్, ప్రతి ఒక్కరికి, మీ యాజమాన్యానికి, టు ఆల్ అవర్ అయినో అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు చిన్న ఇంకేదో పదం ఉందని ఎత్తుకుతున్నాను, లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్. అంటే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే, నేను సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే
ఐఎమ్ రిలక్టెంట్ గై టు కమ్ ఇన్ టు సోషల్ మీడియా. నాకు అసలు ఇష్టం ఉండేది. 2016లో ఎప్పుడు 17 వచ్చాను. అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇదర్ ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసిలేట్ అవుతూ ఉంటుంది. దెర్ ఇస్ నో బ్యాలెన్స్. మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఇస్ అ సోషల్ మీడియా దెర్ ఇస్ ఎనఫ్ హేట్రెడ్, ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు, లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు, ప్రాంతీయత మీద కొట్టుకుంటారు. అరే వీఆర్ ఆల్ హ్యూమన్స్. బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లివ్ ఫర్ 100 years. నిండు 100 100 ఏళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా. నా ఉద్దేశం ఏంటంటే లెటస్ బీ హ్యాపీ, లెట్స్ బీ జాయ్ఫుల్. గొడవలు ఉంటాయి కానీ మరీ మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెటస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అరౌండ్ అస్. దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ. థ్యాంక్ యూ. జై భారత్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీ మాటలు నిజంగా చాలా సూదింగ్గా ఒక థెరపీలా అనిపించాయి ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, హరిహర వీరమల్లు రన్నింగ్ సక్సెస్ఫుల్లీ ఇన్ థియేటర్స్. హిస్టారిక్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా మనందరినీ అలరిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని చిన్నపిల్లలతో సహా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ మీట్ ఆఫ్ హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.